దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. 56 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 15 స్థానాలకు మాత్రమే పోటీ జరగనుంది. ఇందులో యూపీ నుంచి 10 స్థానాలకు, కర్ణాటక నుంచి 4 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో 3 ఖాళీలు ఉండగా అధికార వైసీపీ మాత్రమే అభ్యర్థులను బరిలో దించింది. దీంతో వారు ఏకపక్షంగా గెలిచినట్లు అయింది. అటు తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అవ్వగా కాంగ్రెస్ 2 అభ్యర్థులను, బీఆర్ఎస్ 1 అభ్యర్థిని బరిలో దించింది. దీంతో తెలంగాణలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండానే రాజ్యసభ ఎన్నికలు పూర్తయినట్లే చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర, అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా 41 మంది అభ్యర్థులు ఏకపక్షంగా ఎన్నికయ్యారు. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీకి 7, ఎస్పీకి 3 స్థానాలు గెలిపించుకునే బలం ఉంది. కానీ బీజేపీ అనూహ్యంగా 8వ అభ్యర్థిని కూడా రంగంలోకి దించింది. దీంతో యూపీ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ అనివార్యమైంది. దీంతో యూపీలో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తమ బలానికి మించి అభ్యర్థులను బరిలో దించడంతో ఎస్పీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ. ప్రస్తుతం ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యసభకు ఎన్నికలు జరగబోతుంది, పోలింగ్ జరగబోతోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 56 స్థానాలకు ఏప్రిల్ మొదటి వారంతో గడువు ముగుస్తూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 4 గంటల వరకు పోలింగ్ ముగిసిన తర్వాత 5 గంటలకు ఈరోజే ఫలితాలు వెలువడించబోతుంది. మొత్తం 56 స్థానాలకు దాదాపు 41 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికై దీంట్లో సోనియా గాంధీ, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర ప్రముఖులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణలో 3 స్థానాలకు గాను ముగ్గురే నామినేషన్ దాఖలు చేయడంతో ఇటు ఏపీలో గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, మేడ మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడ రఘునాథ్ రెడ్డి, ఇటు తెలంగాణలో 3 స్థానాలు ఇటు బీఆర్ఎస్ 1, మరోవైపు ఇటు కాంగ్రెస్ అనిల్ కుమార్ యాదవ్, మరోవైపు ఇటు రేణుకా చౌదరి బీఆర్ఎస్కు సంబంధించి మరో వద్దిరాజు రవిచంద్రకు కేటాయించారు. మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి 6 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవమయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో మొత్తం 15 స్థానాలకు మాత్రమే ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. దానిలో భాగంగా ఇటు ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు ఉండగా అక్కడ బీజేపీ 7, ఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో కానీ బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా ఇంకొక అభ్యర్థి నిలబెట్టడంతో అక్కడ చీలిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు కర్ణాటకలో కూడా 4 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కానీ, జేడీఎస్ కానీ, కుమారస్వామి, మరోవైపు ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా వారి అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో క్యాంపు రాజకీయాలు తెరలేపారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా అందరూ కూడా వారి అధీనంలోనే ఎమ్మెల్యేలను ఉంచుకుని ఓటింగ్కు దగ్గరుండి తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 56 స్థానాల్లో దాదాపు 41 స్థానాలు ఏకగ్రీవం కాగా 15 స్థానాలకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు కర్ణాటక, మరోవైపు ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలన్నింటి కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసి పటిష్ట
భద్రత మధ్య ఈ ఎన్నికలు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. అంటే మొత్తం 56 స్థానాల్లో భాగంగా 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతోనే ఇక 15 స్థానాలకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగాల్సి ఉండగా దానికి సంబంధించి క్రాస్ ఓటింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లోనే క్రాస్ రైట్ ప్రస్తుతం ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్కి ఎక్కువ అవకాశం ఉంది. అంటే అక్కడ ఉన్న అభ్యర్థుల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టడం వల్ల అటు బీజేపీ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నదానికన్నా బలం కన్నా ఎక్కువ నిలబడడం వల్లే ఇక్కడ క్రాస్ ఓటింగ్కి అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఈ క్యాంప్ రాజకీయాలకు అంటే వారి ఎమ్మెల్యేలను వారి అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దగ్గరుండి పోలింగ్ బూత్లకు పోలింగ్లో పాల్గొనే ఓటు హక్కు వినియోగించుకునే దగ్గరుండి తీసుకుని వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా అంటే ఆల్రెడీ ఈ పోలింగ్ ప్రారంభమైంది, ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 4 గంటల వరకు జరగబోతుంది. ఇక 5 గంటలకు ఇప్పటికే 41 మంది ఏకగ్రీవం అయ్యారు కాబట్టి మిగిలిన 15 స్థానాలు ఏ పార్టీ గెలుపొందింది, ఎవరు అభ్యర్థులు గెలుపొందారు అనే దానిపై 5 గంటలకు ఫలితాలు వెలువడ కాబోతున్నాయి. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.